నన్ను ఎందుకు కాస్ట్ చేసావు హీరోగా? అంటే చెప్తా యాక్చువల్గా నన్ను గే అనుకోనంటే చెప్తా. గే ఎందుకు అనుకుంటారు? నీకు యాక్చువల్గా ఇచ్చాడో తెలుసా? ఇస్తానే ఉన్నాడు ఈ కాదు కాదు. ఒక్క నిమిషం నేను మాట్లాడా, నా నోట్లో నాలుకే లేదు, ఇవన్నీ పక్కకు పెడితే మాట్లాడడం మొదలు పెట్టాడు అంటే అన్ని హెడ్లైన్సే. యాక్చువల్గా అంటే కథ అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ నగరానికి చూసా కదన్నా, రోజు ఒక కళ్ళు అట్లా మీరు అలా స్లో మోషన్లో బైక్ మీద వస్తే నాకు కల్లో కనిపిస్తుండే రోజు. నాకంటే అమ్మాయిలు రారు కల్లోకి. ఇది చెప్తా అలా స్లో మోషన్లో మంచిగా మీరు అలా బైక్ మీద వెళ్ళటం, ఆ సీన్స్ మొత్తం కనిపించాయి. ఓకే డన్. అందుకని అంత బలంగా ఎందుకు డే 1 నుంచి. వన్ మినిట్, నాట్ యాజ్ అ జోక్, నిజంగా నీకు కలలో వచ్చాను నేను బైక్ మీద. మీరు గే అనుకోద్దు మళ్ళీ గే కాదు, ఇది కాదు అంటే నేను ఇంటర్వ్యూస్ లో చెప్తా ఉన్నా, నాకు ఈ అబ్బాయి ఎవరో తెలియదు, వచ్చి స్టోరీ చెప్పేంత వరకు ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు, ఇది ఇట్లా ఆల్మోస్ట్ లైక్ కోఇన్సిడెన్స్ అని. ఇది ఇంకా ఒక మెట్టు డీపర్. ఇది ఇట్ ఈస్ రియలీ గాడ్ సెంట్. ది స్క్రిప్ట్ ఇస్ గాడ్ సెంట్, తిరు ఈస్ గాడ్ సెంట్. అదే నాకు అనిపించేది మొత్తం ఆ షార్ట్స్ అవి నీకు అట్లా నాకు అనిపించేది. ఇప్పుడు సాంగ్లో హీరోయిన్ ఇంటి నుంచి వచ్చేటప్పుడు బైక్ మీద వచ్చింది, ఎగ్జాక్ట్ అదే షాట్. ఒక ప్లెజెంట్గా నవ్వుతూ అలా హెయిర్ ఎగురుతూ ఉంటుంది బైక్ మీద, నార్మల్ బైక్, ఏ ఊళ్ళో అందరూ వాడే బైక్ మీద ఒక నార్మల్ కుర్రాలాగా చెక్ షర్ట్ వేసుకునేసి నార్మల్గా అదే లుక్ నాకు అలా వచ్చేది. అది అట్లా ఉండిపోయింది. అందుకని మన ఎవరు ఎంతమంది అన్నా సరే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ అంతే. ఇంకా ఎవరెవరైనా మారినా సరే మీరు ఒక్కళ్ళు ఎందుకు మారలేదు బికాస్ ఆఫ్ అంటే నాకు ఆ ముద్ర అట్లా ఉండిపోయింది. వాళ్ళు ఎంతమంది అడిగినా సరే ఒక 2 days చూడండి సెట్లో. 2 days చూసిన తర్వాతకి నా వర్క్ ఏంటో ఆయన ఎంతవరకు చేయగలడో మీకు అందరికి అర్థమైపోతే అందరికి అదే చెప్పుకుంటూ వచ్చాను. యాక్చువల్గా అదే నిజమైపోయింది. నేను చెప్పాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. మనసు సెట్కి వచ్చిన తర్వాత మీ యాక్టింగ్ చూసిన తర్వాతకి అందరూ వర్డ్స్ లేవు దగ్గర. రైట్. ఎందుకంటే చిన్న బ్యాక్ స్టోరీ ఏంటంటే మాకు 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఒకడు భవానీ గారు, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు. భవానీ గారు వాజ్ విత్ యూ ఓన్లీ, ఐ థింక్ నన్ను హీరోగా పెట్టుకుందాం అంటే ఐ థింక్ షీ అగ్రీడ్. మిగతా మన రామ్మోహన్ గారికి, ప్రశాంత్ గారికి కొంచెం చిన్న డౌట్ ఉండింది. వాళ్ళ తప్పు కాదు అది. ఎందుకంటే ఓకే మనం కామెడీ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇది ఈ రోల్ ఎలా రా ఏంటి, ఎందుకంటే మొత్తం సినిమాని స్టోరీ మను మీద ఉంటుంది. నా సినిమాలో నా క్యారెక్టర్ పేరు మను, ఇది వెళ్తుంది, ఇది ఎట్లా అని వాళ్ళు అనుకున్నారు. నాకు కూడా చెప్పారు షూటింగ్ ముందే. నిజంగానే స్టార్ట్ అయిన తర్వాత 2-3 daysలో ఆన్లైన్ ఎడిట్ అది చూసి దే వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ ఇక అప్పటి నుంచి ఇంకా దానికంటే ముందు నుంచి కూడా దే ఆల్వేస్ సపోర్టెడ్ అవర్ ప్రొడక్షన్. అప్పటి నుంచి ఇంకా చాలా విత్ ఫుల్ ఎనర్జీ, నో డౌట్స్ తోటి మనం ముందరికి వెళ్ళాలి. కరెక్ట్. నీ పేరు తిరుపతి, ఆబ్వియస్లీ వెంకటేశ్వర స్వామి భక్తుడువా? అంతే కదా. అంతే. తిరుపతి యూ వుడ్ హ్యావ్ గాన్, చాలాసార్లు వెళ్ళి ఉంటాం. యాక్చువల్గా అంటే తిరుపతి ఆ పేరు తిరుపతి తల్లి మా ఊరు పక్కన పెనగంచిపురంలో, అక్కడ అమ్మవారి ఫేమస్ అనమాట బాగా. ఆవిడ కూడా వెంకటేశ్వర స్వామి దయతో పుట్టిన ఆవిడ. లైవ్గా ఆవిడ వాళ్ళ హస్బెండ్ కోసం సూసైడ్ చేసుకుని అక్కడే దేవత అయిపోయింది. చాలా పవర్ఫుల్, అట్లా పేరు వచ్చి. సో ఒకసారి మన ఇద్దరం అదేంటి గోవిందా గోవిందా అనుకుందాం బ్రో ఒకసారి. ఎందుకంటే నీకు కళలో నేను రావడం అది నిజంగానే ఇట్స్ సచ్ అ థింగ్ మ్యాన్. ఎందుకంటే మీకు కూడా చెప్పలేదు ప్రొడక్ట్, నేను అది ఎవరికి చెప్పలేదు నాకు. ఎందుకంటే ఈ మనిషి ఎవరో తెలీదు వచ్చాడు. మనం బేసిక్గా అనుకుంటాం కదా, మనం వర్క్ అవుతున్న సర్కిల్స్ నుంచే మనకు నెక్స్ట్ ఒక ప్రోగ్రెషన్ అనేది ఎప్పుడు వస్తుంది ఇది అని. బట్ ఈస్ సో న్యూ టు మీ అప్పుడు వచ్చి కలిసినప్పుడు. సో దిస్ ఈజ్ రియలీ దిస్ సమ్ డివైన్ ఎనర్జీ ఇక్కడ మనము కలిసి సినిమా చేయడానికి. గోవిందా గోవిందా.